నాలో నాకే ఎందుకు ఈ సందిగ్ధత? అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది? అసలు నన్ను ఈ రూమ్లో బంధించడానికి ఏం కారణమై ఉంటుంది? నా పేరు గుర్తులేదు, నా వాళ్ళెవరో గుర్తులేదు, ఈ ఇల్లు నాదో కాదో కూడా తెలియదు. ఎంత ప్రయత్నించినా ఏం గుర్తు రావట్లేదు. కానీ ఈ చేతులు ఏం చేయాలో మర్చిపోలేదు. ఈ రూమ్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. వాడేమో నేను బయటికి పోతే చచ్చిపోతాను అని చెప్తున్నాడు. మరి నేనెవరో తెలుసుకోవడం ఎలా? వింతగా ఉంది. నా గతం మర్చిపోయాను, నేనెవరో కూడా గుర్తులేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది, మనకు మన గతం గుర్తుండడం వల్లే మనం కాం కదా. మనల్ని మనం ఎలా చూసుకుంటామో, ఎలాంటి పరిస్థితుల్లో నిలబడతామో, ఎవరు చూడనప్పుడు ఎలా ఉంటామో అదే కదా చెప్పేది మనం ఎలాంటి వాళ్ళము అని. బహుశా మనలో చాలామంది కూడా ఇలా ఉంటారేమో. వాళ్ళకు వాళ్ళెవరో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో తెలుసు, వాళ్ళకు వాళ్ళు గుర్తుంటారు. నిజానికి చాలామందికి నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ తెలియదు. నిజానికి వాళ్ళు నేనెవరు అనే ప్రశ్న ఎప్పటికీ వెతుకుతూనే ఉంటారు. కానీ ఒకటే తేడా, వాళ్ళు వాళ్ళ గతాన్ని గుర్తుపెట్టుకున్నారు, నేను నా గతాన్ని మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉన్నాం, మనల్ని మనం ఎవరు అని వెతుక్కునే చోట. కానీ ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేనెవరు అనే ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు. నేనెవరై ఉంటాను?